ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటికే సగం మ్యాచ్లు ముగిశాయి. ప్లే ఆఫ్స్ రేస్ కూడా ఆసక్తికరంగా మారుతోంది. సూపర్ ప్రదర్శనతో టాప్ 4లో నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు ఈ సీజన్ మొత్తం ఐపీఎల్లో అద్భుత ఆట తీరుతో వార్తల్లో నిలిచిన జట్లు, ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం. ఈ సీజన్లో 7 సెంచరీలొచ్చాయి. సంజు శాంసన్ 2, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, క్వింటన్ డికాక్, వైభవ్ సూర్యవంశీ తలో సెంచరీ బాదారు. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ముంబైని 103 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్లో 500+ పరుగులు చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. తక్కువ బంతుల్లో 500 మైలురాయిని అందుకున్న క్రికెటర్గా ఘనత. ఐపీఎల్లో 2 సెంచరీలు చేసిన పిన్న వయస్కుడిగానూ రికార్డు. ఇప్పటి వరకు ఐపీఎల్ 2026లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ అంశుల్ కాంబోజ్. ఇక అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ అకీల్ హుసేన్. వీరిద్దరూ సిఎస్కే బౌలర్లే. సన్ రైజర్స్ బౌలర్ ఇషాన్ మలింగ కూడా 14 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ అభిషేక్ శర్మ. అతడు 8 మ్యాచ్ల్లో 380 పరుగులు చేశాడు. అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా ప్రస్తుతం జాఫ్రా ఆర్చర్ కొనసాగుతున్నాడు. అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకు 88 డాట్స్ నమోదు చేశాడు. వేలల్లో భారీ రేటు. తీరా చూస్తే రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలు, కామరూన్ గ్రీన్ 25.2 కోట్ల రూపాయలు. పెద్దగా ప్రభావం చూపించలేదు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక 4లు 807, ఒకే జట్టు తరఫున అత్యధిక 6లు 303 కొట్టిన బ్యాటర్. లీగ్ స్టేజ్లో సగం మ్యాచ్లు ముగిసిన కెప్టెన్ కూల్ మాత్రం ఇంకా మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ ఎంఎస్ ధోని. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్టు ఇవే: పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల టార్గెట్ను పంజాబ్ కొట్టేసింది. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత క్రికెటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్పై 152 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓవరాల్గా క్రిస్ గేల్ 175 నాటౌట్, బ్రెండన్ మెక్కల్లమ్ 158 నాటౌట్ ముందున్నారు.